గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 15 అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో సుమారుగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని పెట్టామని కమిటీ సభ్యులు తెలిపారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అని ఆలయ కమిటీ తెలిపారు. ఎస్ఐ పవన్ కుమార్ విఘ్నేశ్వరుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులతో మాట్లాడుతూ 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పాత్రశ్రీ గోపాలమ్మ అమ్మవారి కాంప్లెక్స్ సన్నిధిలో మన వరసిద్ధి వినాయక కాంప్లెక్స్ యూత్ తరపున గోకవరంలో లేని విగ్రహం 15 అడుగులు భారీ ఎత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. వారు ఎవరు కంటిపల్లి చిట్టుబాబు గారు గొప్ప 1,50,000 రూపాయలు భారీ విరాళం ఇచ్చి ఆ విగ్రహం 15 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ఈ 9 రోజులు కూడా అఖండమైన పూజలు జరిపించి మన హిందువులందరికీ పర్వదినమైన వినాయక చవితి సందర్భంగా మొత్తం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన గోకవరం ప్రజలకి, మండల ప్రజలకి, అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మన కాంప్లెక్స్ యూత్ మరి ఇక్కడ గొబ్బాలమ్మ గుడి దగ్గర మరి మంచి విగ్రహం, అందమైన మన వినాయకుడి విగ్రహం 15 అడుగుల వినాయకుడి విగ్రహం ఆవిష్కరించారు. చాలా సంతోషం. మరి దీని వల్ల హిందువులందరికీ ఆనందం పెరుగుతుంది. అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ పండుగని జరుపుకోవాలని, అలాగే యూత్కి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి గ్రామాభివృద్ధి సహకరించాలని కోరుకుంటూ ఈ 9 రోజులు కూడా ఒక పండగలాగా మేము హిందూ ముస్లిమ్స్ కూడా కలిసి చాలా బాగా జరుపుకోవాలని, ఏ గొడవ లేకుండా, ఏ మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుందామని మేము చూస్తున్నాం.